భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ఒక పొలిటికల్ పార్టీ పుట్టాలంటే సిద్ధాంతాలు కావాలి, వందల కోట్ల ఫండింగ్ కావాలి, వేలాది మంది కార్యకర్తల రక్తం చెమట కావాలి. కానీ 2026 మే నెలలో ఆ అలిఖిత రాజ్యాంగం బద్దలైపోయింది. ఎలాంటి ఆఫీస్ లేదు, ఎజెండా లేదు, జెండా లేదు, ఒక్క రూపాయి ఫండింగ్ లేదు. కానీ కేవలం వారం రోజుల్లో 1,25,00,000 మంది సైన్యాన్ని వెనకేసుకొని దేశ అధికార పీఠాన్ని వణికించింది ఒక పార్టీ. ఆ పార్టీ పేరు వింటేనే అసహ్యించుకునేలా ఉంటుంది. కానీ ఆ పార్టీ పుట్టించిన వణుకు మాత్రం పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ ఉంది. అది కాక్రోచ్ జనతా పార్టీ. సింపుల్గా చెప్పాలంటే CJP. అసలు ఎక్కడిది ఈ బొద్దింక కథ? దీని వెనుకున్న అసలు నిప్పు ఎక్కడ రాజుకుంది? 2026 మే 15 దేశ అత్యున్నత న్యాయస్థానం ఒక సెన్సిటివ్ కేసుని విచారిస్తూ ఉంది. దేశంలో డిగ్రీలు పట్టుకొని ఉద్యోగాలు లేక, నోటిఫికేషన్స్ రాక ముసలివాళ్ళు అయిపోతున్న నిరుద్యోగ యువత ఆశగా ఆ తీర్పు వైపు ఎదురు చూస్తూ ఉంది. సరిగ్గా అదే టైంలో కోర్టు హాల్లోంచి ఒక పదం బయటకు వచ్చింది. నిరుద్యోగులను ఉద్దేశించి పరాన్న జీవులు అని, బొద్దింకులు అని సంబోధించారనే వార్త దావానంలా సోషల్ మీడియాను చుట్టేసింది. ఆ తర్వాత నేను అలా అనలేదు, నా మాటలను వక్రీకరించారు అంటూ వివరణలు వచ్చాయి, ప్రెస్ నోట్లు విడుదలయ్యాయి. కానీ బాణం విలుకాడి చేతిని దాటిపోయింది, మాట పాలకుల నోటిని దాటిపోయింది. అవమానంతో రగిలిపోతున్న యువత గుండెల్లో ఆ ఒక్క మాట ఒక అణుబాంబులా పేలింది. రాజకీయ నాయకులారా, 5 ఏళ్లకొకసారి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మా కాళ్ళు ముక్కుతారే, అప్పుడు మేము దేవుళ్ళం. ఎన్నికలు అయిపోయాక హక్కుల కోసం రోడ్డు మీదకు వస్తే మేము మీకు బొద్దింకల్లా కనిపిస్తున్నామా? ఇది దేశ యువత వేసిన ప్రశ్న. నిరసన తెలపడానికి ఒకప్పుడు ధర్నాలు చేసేవాళ్ళు, బస్సులు తగలబెట్టేవాళ్ళు. కానీ ఈ తరం డిజిటల్ తరం, వీళ్ళు రోడ్ల మీదకు రాలేదు, సోషల్ మీడియాతోని షేక్ చేస్తూ ఉన్నారు. మే 16 అంటే ఆ అవమానం జరిగి సరిగ్గా 24 గంటలు అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ చదువుతున్న 30 ఏళ్ల అభిజిత్ దీప్కే అనే కుర్రాడు ల్యాప్టాప్ ముందు కూర్చున్నాడు. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా క్యాంపెయిన్స్లో పనిచేసి పాలకుల మైండ్ గేమ్స్ తెలిసిన అభిజిత్ ఒకే ఒక్క క్లిక్తో ఆన్లైన్లో ఒక పార్టీని సృష్టించాడు, క్రియేట్ చేశాడు. అది కాక్రోచ్ జనతా పార్టీ. మీరు మమ్మల్ని బొద్దింకలు అంటారు కదా, అవును, మేము బొద్దింకలమే, మాది ఈ పార్టీ అంటూ పాలకుల ముఖం మీద ఒక డిజిటల్ దెబ్బ చాచి కొట్టాడు. ఆ తర్వాత జరిగింది చరిత్ర కాదు, డిజిటల్ సునామీ. దేశంలో దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీలకు కూడా ఇన్స్టాగ్రామ్లో లక్షల్లో ఫాలోవర్స్ ఉంటే ఎక్కువ. కానీ ఈ బొద్దింక పార్టీ పేజీ పెట్టిన వారం రోజులు అక్షరాల 12.6 మిలియన్లు, అంటే 1,26,00,000 మంది ఫాలోవర్స్ వచ్చి పడ్డారు. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మెంబర్షిప్ కోసం కేవలం 6 రోజుల్లో 6 లక్షల మంది యువత లాగిన్ అయ్యారు. దీంతో సర్వర్లు క్రాష్ అయ్యాయి, ఐటీ సెల్స్ తలలు పట్టుకున్నాయి. ఈ క్రేజ్ చూసి భయపడి ప్రభుత్వం CJP అధికారిక ఎక్స్ ఖాతాను ఇండియాలో నిలిపివేసింది అనే చర్చ జోరందుకుంది. కానీ బొద్దింకను ఒక చోట నొక్కితే ఇంకో చోట నుంచి వస్తాయి కదా. అలాగే ట్విట్టర్లో ఆపితే ఇన్స్టాగ్రామ్లో ఆపితే టెలిగ్రామ్, ఇలా నెట్ ప్రపంచాన్ని బొద్దింకలు చుట్టి పడేస్తాయి. ఇంకా చెప్పాలంటే ముంచేస్తూ ఉన్నాయి. ఇన్ జనరల్గా ఒక పొలిటికల్ పార్టీ మేనిఫెస్టో రాయాలంటే ఎలక్షన్స్ కమిటీలు కావాలి, మేధావుల చర్చలు కావాలి, కోట్ల రూపాయల ఖర్చు పెట్టి సర్వేలు చేయించాలి. కానీ ఈ CJP ఏం చేస్తుందో తెలుసా? క్లౌడ్, ChatGPT లాంటి అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడి కేవలం ఒక్క రాత్రిలో తమ పార్టీ మేనిఫెస్టోను డిజైన్ చేసింది. మన రాజ్యాంగ పీఠికలో ఉండే సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్ అనే పదాల పక్కన వీరు చేర్చిన సరికొత్త పదం లేజీ. అవును, సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ రిపబ్లిక్ అనేది ఈ పార్టీ నినాదం. ఈ పార్టీలో చేరడానికి వీళ్ళు పెట్టిన 4 కండిషన్స్ వింటే నవ్వాలో ఏడవాలో లేకపోతే ఏం చేయాలో
పాలకుల అసమర్థతను చూసి సిగ్గుపడాలో అర్థం కాదు. ఆ కండిషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ది ఫస్ట్ కండిషన్, నువ్వు ఖచ్చితంగా నిరుద్యోగివై ఉండాలి. చేతిలో ఉద్యోగం ఉండి నెల నెల జీతం తీసుకునే వాడికి ఈ పార్టీలో చోటు లేదు. రెండోది, నువ్వు పరమ సోమరిపోతువై ఉండాలి. ఎందుకంటే పొద్దున లేస్తే దేశాన్ని ఉద్ధరిస్తామంటూ తిరిగే నాయకులే దేశాన్ని ముంచేస్తూ ఉన్నారు. కాబట్టి ఏ పని చేయకుండా ప్రశాంతంగా ఉండే సోమరులే మాకు కావాలి. ఇక మూడోది, రోజుకి 24 గంటలు సోషల్ మీడియాలోనే బతుకుతూ ఉండాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నాలుగోది, ప్రొఫెషనల్గా గొడవ పడగలగాలి. అంటే వ్యవస్థలోని లోపాలను మీమ్స్ రూపంలో, ట్రోల్స్ రూపంలో కడిగి అవతల పారేయాలి. వినడానికి ఇది ఎంత జోక్గా ఉందో, అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందో, లోపల ఉన్న నిజం అంతకంటే పదునైన కత్తిలా ఉంది. ఈ బొద్దింక పార్టీని చూసి ఏసీ రూముల్లో కూర్చునే పొలిటికల్ అనలిస్టులు, లీడర్లు ఇదొక పిచ్చి జోక్, 4 రోజుల్లోనే మర్చిపోతారు అని కొట్టిపారేస్తున్నారు. కానీ హిస్టరీ ఒక్కసారి చూడండి, చరిత్రను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఎప్పుడెప్పుడైతే సంప్రదాయ రాజకీయాలపై, అహంకార పాలకులపై ప్రజలకు అసహ్యం వేసిందో అప్పుడు ఇలాంటి వ్యంగ్య పార్టీలే ప్రజాస్వామ్య యుద్ధంలోకి అణుబాంబుల్లో చొచ్చుకొచ్చాయి. ప్రపంచాన్ని షాక్కి గురి చేసిన కొన్ని చారిత్రక సత్యాలు ఇప్పుడు మీ ముందుంచబోతున్నాం. ఐస్లాండ్ దేశం 2008లో అక్కడ గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చింది. దేశంలోని బ్యాంకులన్నీ దివాళా తీశాయి. ప్రజల సొమ్ము లూటీ అయిపోయింది. రాజకీయ నాయకులు మాత్రం పార్లమెంట్లో కూర్చొని ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు. ప్రజలకు పిచ్చి కోపం వచ్చింది. ఆ కోపంలో నుంచి 2009లో జోన్ జ్ఞార్ అనే ఒక కమెడియన్ ఒక పార్టీ పెట్టాడు. దాని పేరు ది బెస్ట్ పార్టీ. ఆయన పెట్టిన మేనిఫెస్టో ఏంటో తెలుసా? మేము అవినీతిని అస్సలు దాచం, మేమే బహిరంగంగా అవినీతి చేస్తాం అని బోర్డు పెట్టాడు. మిగతా పార్టీల కంటే మేము ఎక్కువ ఉచిత హామీలు ఇస్తాం, ఎందుకంటే మేము వాటిని ఎలాగో నెరవేర్చాం కాబట్టి అని చెప్పుకొచ్చాడు. స్విమ్మింగ్ పూల్స్ దగ్గర ఉచితంగా టవర్స్ ఇస్తామన్నాడు. జనాలు ఏం చేశారో తెలుసా? కన్వెన్షనల్ పొలిటికల్ పార్టీల ముఖం మీద ఉమ్మేస్తూ ఆ కమెడియన్కు ఓట్లేసి ఏకంగా రాజధాని రెగ్జావిక్ మేయర్ను చేసి కూర్చోబెట్టారు. అది ప్రజల ఆగ్రహం అంటే, ప్రజా కోపం అంటే. ఇక కెనడా కథ చూద్దాం. అక్కడ 1960 నుంచి ది రైనోసిరస్ పార్టీ నడుస్తూ ఉంది. రైనోసిరస్ ఖడ్గమృగం. ఈ ఖడ్గమృగం గుర్తుగల ఈ పార్టీ నినాదం ఏంటో తెలుసా? మా ఏకైక వాగ్దానం ఏంటి అంటే, మేము ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోము అనేది వాళ్ళ వాగ్దానం. 1980 ఎన్నికల్లో మీరు ఎలాంటి హామీలు ఇచ్చారో వింటే పిచ్చకపోతారు. అవును, వీళ్ళిచ్చిన ఆ హామీలు వింటే, మేము అధికారంలోకి వస్తే గురుత్వాకర్షణ శక్తిని రద్దు చేస్తామన్నారు, అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ని ఆపేస్తామన్నారు. స్టూడెంట్స్ పై స్థాయికి ఎదగాలి కాబట్టి దేశంలో ఎత్తైన స్కూల్ బిల్డింగ్స్ కడతామని అన్నారు. జనాలు నవ్వుకుంటూనే వీళ్ళకి 1% ఓట్లు వేశారు. అవును, ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, ఒక కామిక్ బుక్లో ఒక క్యారెక్టర్ రైనోసిరస్ను చంపిందని మీరు ఏకంగా బెల్జియం దేశంపై యుద్ధం ప్రకటించారు. వీళ్ళు ఏకంగా బెల్జియం దేశంపై యుద్ధం ప్రకటించారు. వీళ్ళ పార్టీ ఆఫీస్కు ఒక కేసు బెల్జియం బీర్ పంపిస్తే యుద్ధం ఆపేస్తామన్నారు. ఆశ్చర్యకరంగా బెల్జియం ఎంబసీ నిజంగానే వాళ్ళకి బీర్ బాక్స్ను పంపించి ఆ యుద్ధాన్ని ఆపేయాల్సి వచ్చింది. ఇక జర్మనీలోని డై పార్టీ అనే వ్యంగ్య పార్టీ కూలిపోయిన బెర్లిన్ గోడను మళ్ళీ కడతామని ఎన్నికల్లో వెళ్ళి ఏకంగా యూరోపియన్ పార్లమెంట్లో సీట్లు గెలుచుకుంది. డెన్మార్క్లో ఒక కమెడియన్ పార్కుల్లో ఉండే బాతులకు ఎక్కువగా బ్రెడ్ ఇస్తా అని హామీ ఇచ్చి ఏకంగా పార్లమెంట్ సీటు గెలిచాడు. సో చూసారుగా, ప్రపంచ చరిత్ర ఏం చెబుతోంది? పాలకుల అహంకారం హద్దులు దాటినప్పుడు ప్రజల ఓటు ఒక ఆయుధంగా కాదు, పాలకులను వెక్కిరించి ఒక వ్యంగ్య బాణంగా మారుతుంది. ఇప్పుడు భారతదేశంలో పుట్టిన కాక్రోచ్ జనతా పార్టీ కూడా సరిగ్గా అదే దారిలో వెళ్తోంది. ఇదొక జోక్ కాదు, ఇదొక నిశ్శబ్ద విప్లవం. ఇప్పటికైనా నిరుద్యోగుల మాట, మరీ ముఖ్యంగా నిరుద్యోగ యువత మాట కనుక వినకపోతే, పెడచెవిన పెడితే ప్రపంచ దేశాల చరిత్ర చెబుతోంది ఏం జరుగుతుందనేది. ఇక ప్రత్యేకంగా చెప్పాలా? మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.